అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈయన నాకు అత్యంత స్నేహితుడండి. ఇప్పుడు ఈ రోజున అక్కడ చాలామంది పోరాడారు. నిజానికి ఆ పోరాడిని ప్రతి ఒక్కరిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. కదిరే కృష్ణ గారు, ప్రవీణ్ పగడాల గారు, రాజేష్ మహాసేన, నేనే. మేము ముగ్గురు కలిసి పనిచేసేవాళ్ళం అండి. సిద్ధాంతాలు దగ్గర దగ్గర మ్యాచ్ అవుతాయి. ప్రవీణ్ పగడాల గారు కంప్లీట్ క్రిస్టియానిటీలో ఉంటారు. అలాగే కదిరే కృష్ణ గారు కంప్లీట్ అంబేద్కరిజంలో ఉంటారు. రాజేష్ మహాసేన క్రిస్టియానిటీ, అంబేద్కరిజం, కొంచెం ముస్లింతో నెట్వర్క్లో ఉంటాడు. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. నిజానికి నేను వెళ్ళింది పార్టీ మనిషిగా కాదు, ఆయన స్నేహితుడిగానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. అయితే మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. నేను ఉదయం ప్రభుత్వ హాస్పిటల్కి నేను చేరుకున్న సన్నివేశాలు. నేను వీడియో కానీ లైవ్ కానీ ఏం పెట్టలేదు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలియకుండా మనం ఏదో మాట్లాడితే సెన్సిటివ్ విషయం కదా అని చెప్పి మొత్తం ప్రజలందరినీ మనం భయాందోళనకు గురి చేయకూడదు, వాస్తవం ఏంటో కనుక్కున్న ధర చేద్దాం అని చెప్పి నిన్న మేము ఆ ప్రభుత్వ హాస్పిటల్కి, అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం. ఇది అక్కడికి చేరుకున్నామండి. డైరెక్ట్గా ఏదైతే మార్చురీ రూమ్ ఉందో ఆ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. ప్రవీణ్ గారిని అక్కడ ఒక ఫ్రేజర్లో పెట్టారు. అక్కడ వెళ్ళి మేము గమనించాం ఎక్కడున్నాయి గాయాలు ఏంటి అని చెప్పి మేము పరిశీలించినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఒకటే, ఫేస్ మీద ఒకటే ఉందండి దెబ్బ, ఆ దెబ్బ ఒకటే కనిపిస్తుంది, అదే ఎక్కువ బ్లడ్ వచ్చిందని చెప్పి వారు మాకు తెలియజేయడం జరిగింది. నిన్నంతా అక్కడే ఉన్నానండి నేను. అయితే ఈ ఫుటేజ్ ఏమి బయటికి నేను రిలీజ్ చేయలేదు, లైవ్ ఏమి పెట్టలేదు. అక్కడ పెట్టడం వల్ల ఏమైనా ఇది సెన్సిటివ్ విషయం కదా, శాంతి భద్రతల సమస్య రావటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను బయటకు వచ్చాను. అక్కడ ఉన్న పెద్దలందరితో మాట్లాడాను. చాలామంది అభిమానంగా, నేను అందరికీ తెలుసు కాబట్టి జనరల్గానే రాజేష్ అన్న అని ప్రేమగా వచ్చారు. కానీ అద్భుతమైన పోరాటం చేశారు. నిన్న రాజమండ్రి సాక్షిగా ఒక అద్భుతమైన పోరాటాన్ని నిర్మించారు. వాళ్ళకి క్లియర్గా చెప్పానండి. ఇది కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, ఇక్కడ మాట్లాడింది ఉంది. తర్వాత వెంటనే నేను లోకేష్ గారి ఆఫీస్కి ఫోన్ చేశాను. విషయం నాకు ఇది సెన్సిటివ్ అని తెలుసు, దీని ప్రమాద తీవ్రత అప్పుడు కూడా చాలామందికి అర్థం కాలేదు, చాలామంది దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈవెన్ అక్కడ లోకల్ పోలీస్ కూడా వెళ్ళిన వెంటనే చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఇలా అనుమానాస్పద మృతి అనగానే ఇది చాలా పెద్ద విషయం అని వెంటనే గ్రహించాను. వెంటనే లోకేష్ గారి ఆఫీస్కి తీసుకెళ్ళాను. ఈ విషయాన్ని సానా సతీష్ గారితో మాట్లాడాను. ఆయన అప్పుడు లోకేష్ గారు అందుబాటులో లేరు, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళాను. సతీష్ గారు ఆయనతో నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. అందరి ముందే అన్న ఇది పరిస్థితి ఎలా ఉంది, వెంటనే లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాలి, విషయం చాలా పెద్ద విషయం, చాలా సెన్సిటివ్ విషయం అని. వెంటనే వారు ఒక మెసేజ్ మాకు, మీరు ఏమని ఆ బాస్కి చెప్పాలనుకుంటున్నారు మీరు మాకు పెట్టేయండి, వెంటనే నేను ఫార్వర్డ్ చేస్తాను, పక్కన వేరే ఆయన ఉన్నాడు, ఆయన నెంబర్ పంపిస్తాను. వెంటనే అక్కడికి వెళ్ళడం, వెంటనే లోకేష్ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వటం, డీజీపీ గారికి చెప్పడం, పోలీసుని అంతా అలర్ట్ చేయటం. ఇది చిన్న విషయం కాదు, చాలా సెన్సిటివ్ విషయం, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది పైనుంచి వచ్చింది. ఏమండి, అంటే నేనేమి ఏం చేయగలను, ఏం చేశాను. వెంటనే అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర కూడా వెళ్ళాను. అక్కడికి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో అండి. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి బయలుదేరి ఆ యాక్సిడెంట్ స్పాట్ను కూడా మేము వెళ్ళి, నేను నా టీం కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. అప్పుడు బైక్ ఉన్న పరిస్థితి ఇది. నేను అక్కడి నుంచే మన ఆదిరెడ్డి వాసు గారికి కూడా కాల్ చేశాను హాస్పిటల్ నుంచి. అప్పుడు ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, చూసుకోలేదు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆదిరెడ్డి వాసు గారు నాకు రిటర్న్ చేశారు కాల్. రాజేష్ గారు నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడానండి, మొత్తం టీంని అంతా అలర్ట్ చేశాను, దీంట్లో వెనక ఏ విధమైన కాన్స్పిరసీ ఉన్నా బయటికి రప్పిస్తానని లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అప్పటికే మాటిచ్చారు మనకి. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇక్కడే ఉంది సీసీ కెమెరా. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే నాకు ధీమా అయ్యింది. వెంటనే ఓకే, ఏం జరిగినా ఎవడో తప్పించుకోలేడు ఇక్కడి నుంచి అని. జేమ్స్ గారు కూడా అక్కడే ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం జరిగింది. అందరు నిన్న అయితే చాలా అద్భుతంగా ఫైట్ చేశారండి. రోడ్డును ఆనుకుని ఉంది. ఓకే 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 చూపిస్తానండి ఆ సీసీ కెమెరా ఎక్కడుందో. చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే అక్కడ పెట్రోల్ బంక్లో జరిగితే వాళ్ళు బయటికి రావాలి కదా,
పెట్రోల్ బంక్లో జరిగితే అన్నీ రావాలి కదా అంటారు. ఇది రోడ్డు మీద ఉందండి, ఇక ఇక్కడ ఉందండి, ఇదిగో ఇది సీసీకి, ఇది అవుతుందో అవదు మరి, ఇక్కడ ఉంది రోడ్డున అనుకుని. పెట్రోల్ బంక్ ఆ లోపలికి ఉంది కాబట్టి పెట్రోల్ బంకులో ఉన్న సీసీ కెమెరాలో పడింది కాదు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఫుటేజ్ రోడ్డు మీద పెట్టారు, ఇది రోడ్డు పక్కనే ఉందన్నమాట అండి. ఇది కూడా పెట్రోల్ బంకులదే. నేను ఆ సీసీ కెమెరా చూసిన వెంటనే ఆ కెమెరాకు ఆపోజిట్లోనే ఉంది బైక్. ఇంకెవడు తప్పించుకుంటాడు? వీళ్ళ మర్డర్ అయినా తప్పించుకోలేరు, యాక్సిడెంట్ అయినా ఇమీడియట్ బయటకు వస్తుంది. అదేమో వెంటనే వచ్చి చెప్పాను నేను, సీసీ కెమెరా ఉంది అక్కడ, ఎవరు ఏం ఆందోళన చెందక్కర పని లేదని. వెంటనే హాస్పిటల్కి వచ్చి మేడం గారిని కలుసుకున్నాను. ఎవరావిడి? సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆవిడ దగ్గరికి వెళ్ళి వెంటనే మాట్లాడడం జరిగింది. ఏమండి, ఇక్కడ సింగిల్గా ఒక డాక్టర్ గారిని పోస్ట్మార్టం చేస్తే ఆయన కొనేసారేమో, ఆయన తప్పుడు రిపోర్ట్ ఇచ్చారేమో అని వెంటనే అనుమానాలు వస్తాయి. కాబట్టి టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలి అని నేను అక్కడ స్పాట్కి వెళ్ళి పరిశీలించిన వెంటనే నేను సూపరింటెండెంట్ గారిని కలిశాను. మేడం ఏమన్నారంటే, సరే యాక్చువల్గా మాకు ఉన్నది ఒకటే డాక్టర్ గారు, కానీ మీరు ఇది చాలా సెన్సిటివ్ కేసు అంటున్నారు కాబట్టి నేను ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నేను టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. అయితే ఇప్పటికే 4 దాటేసింది, బంధువులు ఇంకా రాలేదు, ప్రవీణ్ గారి బంధువులు. కాబట్టి ఇక రేపే అవుతుంది, రేపు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని నేను అరేంజ్ చేసే పరిస్థితి చేస్తానండి అన్నాను. నేను పైనుంచో చెప్పించాల్సిన వాళ్ళతో చెప్పించడం కూడా జరిగింది. నిన్న మొత్తం వర్క్ అంతా చేసామండి మేము. ఆవిడతో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మేము కిందకు వచ్చాం. కిందనున్న మన ఎవరైతే మన సోదరులు ఉన్నారో, అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన ఇష్యూ అయితే ఎవడో తప్పించుకోలేడు దీని నుంచి. అక్కడ ఎదురుగా సీసీ కెమెరా ఉంది కాబట్టి ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి అప్పటికే చెప్పడం జరిగింది. పెద్దలు కూడా ఉన్నారు అక్కడ, క్రిస్టియన్ పెద్దలు, పాస్టర్ ఫెలోషిప్ పెద్దలు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారండి పెద్దోళ్ళు. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు, ఇక్కడ క్రిస్టియన్ పెద్దలు ఉన్నారు. వారందరితో కూడా జరిగిన విషయం నేను మాట్లాడాను. సార్, ఇప్పుడు నేను ఏదైనా పార్టీలోకి వెళ్ళిందే, మనకి ఏదైనా అన్యాయం జరిగితే పార్టీ సపోర్ట్ ఉండాలని, అంతే తప్ప నా స్వార్థం కోసం నేను అప్పుడు వైసీపీలోకి నా స్వార్థం కోసం వెళ్ళలేదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నా స్వార్థం కోసం వెళ్ళలేదు. ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు కొంచెం ఆ రాజకీయ బలం, ఆ పలుకుబడి ఉంటే కొంచెం పనులు త్వరగా అవుతాయి. ఈ ఒక్క కారణంతోనే నేను రాజకీయ పార్టీలో చేరడం జరిగింది. వారందరితోనూ మాట్లాడామండి, అందరికీ వాస్తవాలు తెలియజేసాం. ఎవరు ఆవేశపడొద్దు, ఒకవేళ ఎక్కడన్నా తప్పు జరిగితే ఎవడో తప్పించుకునే పరిస్థితి ఉండదు అసలు. అప్పుడు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు మనం రాష్ట్రం అంతా ఏకమవుదాం, రాష్ట్రం అంతా నైట్ వరకు అక్కడే ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది. ఈ లోపల పోలీసులు మమ్మల్ని లోపలికి పిలిచి వారు మాట్లాడినప్పుడు సీఏ గారు, లేదు మేము ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నాడు ఆయన. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్న బయట ప్రజలు ఒప్పుకోరు, మీరు ఇమ్మీడియట్గా బయట ప్రజలతో మాట్లాడాలంటే అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్. ఇందాక నాకు ఎవరో వీడియో పంపిస్తే ఓ తమ్ముడు ఏదో మాట్లాడుతున్నాడు, రాజేష్ మహాజన్ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరించాడట, ఇది చేయాలట. ఓకే, ఒకవేళ నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నా మీద మీరు అనుమానంతో మాట్లాడారని నేను అర్థం చేసుకుంటాను. లేదా ఒకవేళ ఎవరైనా ద్వేషంతో మాట్లాడినా, పార్టీ ఫీలింగ్తో మాట్లాడినా నేను ఏం పట్టించుకోను. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మీకు ఎంతో నాకు తెలియదు, కానీ నాకు స్నేహితుడు ఆయన, కాబట్టి మీరు ఏమన్నా నేను పట్టించుకోను. అయితే నేను అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాదన పడ్డాను. ఏం మాట్లాడుతున్నారండి, ఇలాంటివి జరిగినప్పుడు పోస్ట్ మార్టం వద్దంటారు ఏంటి, మీరు బాడీని తీసుకెళ్ళిపోతాను అంటారు, అక్కడికి ఎవరన్నా వస్తే మా మీద ఏదైనా చేస్తే మీరు అందరూ వస్తారని అడిగాడు వాళ్ళ బావమరిది గారు. ఇంకా అలాంటప్పుడు మనం ఏం మాట్లాడతాం, నేను వాదన పెట్టుకున్నాను వాళ్ళతో. అలాంటిది నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరించలేదు, సంథింగ్ ఓకే ఉంటాయి. ఇలాంటి ఆరోపణలు నా మీద ఎప్పుడు కామనే, కానీ మేము చేసే పని మీద నుంచి ఫోకస్ మాత్రం పక్కకి వెళ్దండి. మేము చేయాల్సిందంతా చేస్తాం. నైట్ టైం మళ్ళీ ఆ పోలీసు వారితో మాట్లాడాము, లోపల డిఎస్పీలు ఉన్నారు, ఎవరో సిఐలు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాను. బయటకు వచ్చి మన వాళ్ళందరికీ ఈ విషయం అంతా వివరించి మళ్ళీ లోకేష్ గారి ఆఫీస్కి మళ్ళీ మాట్లాడాను నేను. అన్నా, ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగ ఉంది, ఇమ్మీడియట్గా రావాలి, ఇమ్మీడియట్గా తెలియాలి. సీసీ ఫుటేజ్లు అప్పటికే వీళ్ళ దగ్గర. నేను ఒకటి అడుగుతానండి, పోలీసు వారు ఇది ఇన్సిడెంట్ ఎప్పుడైతే క్రిటికల్ అని తెలిసిందో అప్పుడే సీసీ ఫుటేజ్ తీస్తుంటారు, తొందరగా ఇవ్వాలి. తొందరగా ఇవ్వకుండా మేనమేషాలు లెక్కిస్తే ఏమవుతుందంటే ఆలస్యం అమృతం విషయం. మీరు లేట్ చేసే కొద్దీ ఏమవుతుందంటే మీరు ఇచ్చిన ఆధారాన్ని కూడా అనుమానించే పరిస్థితి వచ్చేది ప్రజలకి. ఇంతసేపు ఇవ్వలేదంటే దీన్ని ఏమైనా మార్పింగ్ చేశారేమో, లేకపోతే ఏమైనా ట్యాంపర్ చేశారేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు
దీనిలో ఏముంది దాయడానికి? వెంటనే ఇవ్వచ్చు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ఆ సీఏ గారితో కూడా మాట్లాడాను. వచ్చానండి ఆ 2 సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసి ఉంటే అది వేరేగా ఉంది కదండి, ఎందుకు రాత్రి దాకా ఎందుకు ఆపారు మీరు అని చెప్పి నేను ఆ సీఏ గారితో కూడా వాదన పడ్డాను. మాట్లాడాను. అక్కడి నుంచి ఇంకా పోస్ట్మార్టం రేపు వేళ జరగదు అని తెలుసుకున్న తర్వాత నేను అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. కానీ ఒక గొప్ప స్నేహితుడిని, ఒక గొప్ప ఫైటర్ని మాత్రం మిస్ అయ్యానండి నేను. ఆయన ఎప్పుడు కనీసం లైఫ్లో కలవనోళ్ళు కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తాను వంకుతో నన్ను తిట్టడం, లేకపోతే నా మీద విమర్శలు చేయటం, అది చూసినప్పుడు నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే నేను చేసింది ఆయన కోసం, అంతే తప్ప ఇది పార్టీ కోసం లేకపోతే మరో దానికోసం కాదు. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుంచో ఫైటు, ఎప్పటి నుంచో సిద్ధాంతం, దానికి కట్టుబడి, దానివల్ల మేము చేసిన ఫైట్ వల్ల నేను కూడా చాలా నష్టాలు పడ్డాను, చాలా నష్టపోయాను. అయినా కానీ సిద్ధాంతాన్ని మాత్రం విడిచిపెట్టలేము మేము. అలాంటి సిద్ధాంతంలో కలిసి పనిచేసే ఒక సోదరుడు, ఒక స్నేహితుడిని పోగొట్టుకోవటం నాకు చాలా బాధగా ఉంది. ఆ కుటుంబం ఆయనే మొత్తం అన్ని ఓల్ అండ్ సోల్. వాళ్ళ నాన్నగారిని చూడకుండా వాళ్ళ పిల్లలు ఒక గంట కూడా ఉండలేనంత ప్రేమ ఆ పిల్లలకి. ఆ భర్త మీద ఆ భార్యకి ఎన్నో ఆశలు, ఎన్నో ఇది ఆయనకి చెప్తూ ఉంటుంది ఆవిడ, అలా ఉండాలండి, ఇలా ఉండాలండి, ఇలా ఉంటే కొంచెం ఏమన్నా ఇది సివియర్ అవుద్దేమండి. ఆయన వినడు, నేనే వినాలండి, అంతేం కాదు ఒక టైము. అలాంటి వ్యక్తిని కోల్పోవటం మాత్రం క్రిస్టియన్ సమాజానికి తీరని లోటు అండి. ఇది ఒక పెద్ద ఇంటలెక్చువల్. ఆయన ఒక ఇంటలెక్చువల్, గ్రంథాల మీద కానీ, దానిలో ఉన్న వాస్తవాల మీద కానీ, చరిత్ర కానీ, ప్రపంచ చరిత్ర, నాట్ ఓన్లీ ఇండియన్ చరిత్ర లేకపోతే ఆంధ్ర చరిత్ర కాదండి, వరల్డ్ హిస్టరీ చెప్పగలుగుతాడు ఆయన. దాంతోపాటు చాలా దయాద్ర హృదయం అయింది. పేద పిల్లల్ని, వాళ్ళకి 2 పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకో 10 మందిని దత్తత తీసుకుని పెంచుతున్నాడు అంటే ఏంటి అర్థం? అనాథ పిల్లల్ని. చాలామంది ఆయన అపార్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని వీడియోలు చూసాను, అలా చచ్చిపోయాడు, ఇలా చచ్చిపోయాడు అని ఎటకారాలు చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు కూడా కనీసం పక్కింటోడికి ఒక ముద్ద అన్నం పెట్టరు. మీరు ఆయన విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను నేను. కానీ ఎంతోమందిని ఆయన ఉపాధి ఇచ్చి నిలబెట్టాడు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాడు, ఎన్నో కుటుంబాలను నిలబెట్టాడు. అనాథ పిల్లల్ని మీరు ఆలోచించండి. అనాథ పిల్లలకో లేదా బయట ఎవరైనా పిల్లకో ఒక పూట అన్నం పెట్టాలంటే పెట్టగలుగుతారు. కానీ వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళని పెంచాలి అంటే వాళ్ళ జీవితాంతం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేదాకా ఎవరు చేయలేరండి. ఎవరో ఇలాంటి మహానుభావులు ఎవరో చేయగలుగుతారు. అంత గొప్పడు ప్రవీణ్ పగడాలంటే. ఈ రోజున అంతమంది జనం రాజమండ్రిని చుట్టుముట్టారంటే ఏంటనుకున్నారు కారణం? అది ఓన్లీ అక్కడికి వచ్చిన నాయకుల వల్ల, రాజేష్ మహాసేన వల్ల, అక్కడ మాట్లాడే యూట్యూబ్ ఛానల్ వల్ల కాదండి. ఓన్లీ ప్రవీణ్ పగడాల కోసం వచ్చారు అంతమంది. అలాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పోజ్ ఉండకపోవచ్చు, ప్రభుత్వాల మీద మాట్లాడడం ఇంకోటి చేస్తూ ఉండకపోవచ్చు, కానీ ప్రజల మనసుల్లో అంత బలమైన ముద్ర ఉంటుంది వాళ్ళకి. అంతమంది జనం అక్కడికి వచ్చి, ఆయనది ఇక్కడ కాదు, ఆయన ఎక్కడో హైదరాబాద్. మరి ఆంధ్రాలో అంతమంది వచ్చారంటే ఎన్ని గొప్ప పనులు చేసి ఉంటాడు ఆయన. చాలామంది అతన్ని విలన్గా చూపించాలని ట్రై చేస్తున్నారు. అతను విలనో, దుర్మార్గుడో, దుష్టుడు అయితే అక్కడికి అన్ని వేల మంది వస్తారా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి? ఏమంటే ఒక ఎమ్మెల్యే, మంత్రి చచ్చిపోతే వెళ్ళరండి అంతమంది లేరు అక్కడికి. అయితే ఇక్కడున్న దౌర్భాగ్యం ఏంటంటే మంచిని కూడా చెడుగా చిత్రీకరించడానికి కొన్ని బలమైన శక్తులు పనిచేస్తాయి. ప్రజలందరూ మంచి మనసుతో అర్థం చేసుకుంటారు, ప్రజలందరూ మంచిగానే ఉంటారు. కానీ అతన్ని ఎలాగైనా విలన్ చేసేయాలని ప్రయత్నించే కొద్దిమంది మాత్రం చాలా బలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఈయన మీద కూడా అదే ట్రోలింగ్. చనిపోయిన తర్వాత ఇదేం దౌర్భాగ్యం అండి. ఎవరు సిద్ధాంతాలు చెప్పుకుంటారు. అవతలోడో మాట అంటే వదలోడో మాట అంటాడు. ఎప్పుడు అది ఉండేదే కదా. ఆడు చమ్మేదోడు కొడితే వదలోడు కొడతాడు, ఆడు తిడతాడు. ఎప్పుడూ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. దాన్ని కూడా తప్పుగా చనిపోయిన తర్వాత కూడా ఇంత గొప్ప వ్యక్తిని, అది అత్యంత బాధాకరం అండి. కనీసం మానవత్వం లేకుండా చనిపోయినోడు రాక్షసుడని, దేశద్రోహని ఎవరో లేడీ మాట్లాడుతుంది. అసలు ఆవిడ ఆడపుట్టుకు ఎలా పుట్టిందో అనిపించింది నాకు. ఆడజన్మ ఎలా ఎత్తింది? చనిపోయిన తర్వాత భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారనే మనకే, అంటే మగవాళ్ళకి మాకే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి. ఆడవాళ్ళు ఇంకా జాలి హృదయం ఉంటుంది కదా. అలాంటిది ఆవిడ బాగానే చచ్చిపోయాడు, ఆ దేశద్రోహి. ఏంటి దేశద్రోహి? ఈ దేశం డబ్బులు ఏమైనా పట్టుకుని ఈ దేశాలు పట్టుకుపోయాడా? లేకపోతే ఈ దేశంలో ఏమైనా 100 మానభంగాలు చేశాడా? ఈ దేశంలో మర్డర్లు చేశాడా? ఈ దేశంలో భూ కబ్జాలు ఏమైనా చేశాడా? ఈ దేశానికి ఏమైనా నష్టం కలిగించాడా? అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవడం చిటికల పని ఆయనకి. అంత తెలివైనడు. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీ 6-7 భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. ఒరిస్సాలు, గిరిసాలు మొత్తం దేశం అంతా తిరిగేశాడు, ప్రపంచం తిరిగేశాడు.
అమెరికా వెళ్ళిపోయి శుభ్రంగా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు హాయిగా అక్కడ ఉండకుండా ఆయన ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఉంటూ దేవుడి గురించి వాళ్ళకి మంచి మాటలు చెప్తూ 10 మందికి ఆయన సాయం చేస్తూ అనాథ పిల్లల్ని ఆదరిస్తూ ఉంటే అతను విలనా? అతను దేశద్రోహ? కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే మరి ఏమన్నా తింటున్నారా అని అడగాలనిపిస్తుంది నాకు. అంత గొప్పడు ప్రవీణ్ పగడాల అంటే ఏదో ఇప్పుడు మతం కోణంలో వచ్చేస్తున్నారేమో. అతను పాస్టర్ కాబట్టి పాస్టర్లో వచ్చేస్తున్నారు అనుకోకండి. చాలామంది పాస్టర్లు చాలాసార్లు యాక్సిడెంట్లోనూ లేకపోతే మరో విధంగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ అంతమంది వెళ్ళరు. అది మతంతో వచ్చిన జనం కాదండి. ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న అభిమానం, ఆయన మంచితనం. అయితే ఆ పోరాట స్ఫూర్తికి పాదాభివందనం తెలియజేస్తున్నాను అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి. మీరు నిలబడ్డ విధానం అమోఘం అసలు. అలాగ శాంతియుతంగా మీరు నిలబడ్డారు కాబట్టి దీనికి ఇంత తొందరగా సొల్యూషన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయండి. ఏకంగా సీఎం గారు అలాగే లోకేష్ గారు హోంమంత్రి గారు స్పందించారంటే మనం శాంతియుతంగా చేసిన పోరాటం వల్ల. అదే ఎవడో లాడో ఏడో రెచ్చగొట్టేయడం మనం వెళ్ళి ట్రాఫిక్ కాపు మరొకటి చేస్తే 10 నిమిషాల్లో ఖాళీ చేసి ఎవరింటి దగ్గర వాళ్ళని కూర్చోబెడతారు. ఎవడెవడైతే నాయకుడు వస్తున్నాడో వాళ్ళని అవసరం చేస్తారు. కేల్కతం దుకాణం బంద్. చాలా గొప్ప పోరాటం అండి. ఆ పోరాటం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆ పోరాటంలో నన్ను తిట్టిన కూడా మీకు ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను. మిస్ యూ అండి ప్రవీణ్ పగడాల గారు. బ్రదర్ రాజేష్ అనేవారు. ఈ మాట ఇంకా నా చెవుల్లో వినిపిస్తుంది. మీరు మళ్ళీ నన్ను అలా ఫోన్ చేసి బ్రదర్ రాజేష్ అని పిలిస్తే వినాలనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇలాంటి బలవంతమైన హఠాన్మరణం మీరు ఇంకెంతో సాధించరండి. మీరు బ్రతుకుంటే చాలా రిఫార్మ్స్ తీసుకొద్దరు. జనరల్గా పాస్టర్లే చాలామందికి బోధిస్తారు, కానీ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్లకి బోధిస్తాడు. పాస్టర్లతో మీటింగ్ పెట్టేవాడు, ఇండాలజీ మీటింగ్. ఆయన రాజుల్లో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను, రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళాను. ఆయన నన్ను ఇన్వైట్ చేస్తాడు ప్రతి ప్రోగ్రామ్కి. రాజేష్ గారు మీరు కూడా రండి, మీరు కూడా మాట్లాడండి, మీ వ్యూ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అని చెప్తే నేను కూడా మాట్లాడేవాడిని. ఇది కూడా ఒక మీటింగ్ అప్పుడే అక్కడ కలుసుకొని మాట్లాడుకున్నాం. అన్నీ బాధాకరమైన విషయాలే. ఈ క్రమంలో నాకు ఒకటి అలాగా తగులుతూనే ఉన్నాయి. అదేంటి పరిస్థితి. ఇందులో నేను ఏమైనా అబద్ధాలు చెప్తున్నట్టు లేదా పార్టీకి బయోస్కి వెళ్తున్నట్టు ఉంటే అది నాకు తెలియజేయండి. లేదా ఆయనకి సంబంధించి ఏమైనా ఆధారాలు మీకు తెలిసినా కూడా మీరు అక్కడ డిఎస్పీ దేవకుమార్ గారు ఉన్నారు, వారికి తెలియజేయండి. లేదా నేను ఎప్పుడు ఉత్తరకాంచలోనే ఉంటాను, వస్తే ఇది పై స్థాయికి కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారి స్థాయికి కూడా తీసుకెళ్ళడానికి నేను ఉపయోగపడతాను. అంతే తప్ప మనకి ద్వేషాలు, భేదాభిప్రాయాలు, లేకపోతే హెచ్చు తగ్గులు, అసూయలు, ఈర్ష్యలు అలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి సమయంలోనే కలిసి పనిచేసే ప్రయత్నం చేద్దాం.